2898 ఆడ్ సంవత్సరం. భూమి గతంలో మునుపటి మాదిరిగా ఉన్నట్లు లేదు. పురాతన నాగరికతలు శిథిలాలుగా మారాయి, దుమ్ము మరియు కలుషిత వాయువులతో నిండి ఉన్నాయి. ఆకాశం ఎర్రని రంగులోకి మారింది, కాలుష్యంతో నిండిన మేఘాలు సూర్యుణ్ణి కప్పేశాయి. ఈ విధ్వంసం మధ్యలో ఒక కొత్త సామ్రాజ్యం ఎదిగింది, సంభాల, మానవజాతికి చివరి ఆశ. ఇది అధిక శక్తివంతమైన నియంత పాలనలో ఉంది. అతను కాలాన్ని మరియు విధిని తన నియంత్రణలో ఉంచుకున్నాడు. కొంతమంది గురువులు ఒక రహస్య ప్రవచనాన్ని కాపాడుతున్నారు. కల్కి, విష్ణువు యొక్క అవతారం, ప్రపంచానికి న్యాయం, సమతుల్యతను తిరిగి తెచ్చేందుకు రాబోతున్నాడు. రహస్యంగా జన్మించిన కల్కి, సమరవీరుల చేత శిక్షణ పొందాడు. పురాతన యుద్ధకళలు మరియు ఆధునిక యుద్ధశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. సంభాలా పాలకుడు, కాళి, ఓ క్రూరమైన పాలకుడు. అతను ప్రజలను తన మైండ్ కంట్రోల్ టెక్నాలజీతో బంధించి, తనను దేవుడిగా కొలువమంటున్నాడు. కల్కి నాయకత్వంలో ఒక రహస్య తిరుగుబాటు ప్రారంభమైంది. వారు సంభాలాలోకి చొరబడి నియంతను అంతమొందించడానికి ప్రణాళిక వేస్తున్నారు. కాళి తన దివ్యశక్తితో నడిచే యంత్ర సైన్యాన్ని సృష్టించాడు. అవి చాలా శక్తివంతమైనవి, ఓడించడం చాలా కష్టం. కల్కి తన తిరుగుబాటు సేనతో దాడి మొదలుపెడతాడు. సంభలాలో యుద్ధం ఉధృతంగా సాగుతుంది. యుద్ధం భూలోకాన్ని కంపించిస్తోంది. కల్కి టైం వాల్ట్లో ప్రవేశిస్తాడు, అక్కడ కాళి తన నియంత్రణలో కాలరేఖను మారుస్తూ ఉంచుకున్న ప్రదేశం. ఇది గతాన్ని మరియు భవిష్యత్తును మార్చగలదు. కల్కి మరియు కాళి మధ్య భయంకరమైన తుదిపోరు ప్రారంభమవుతుంది. కల్కి విజయంతో సంభలా నగరం కూలిపోవడం ప్రారంభమవుతుంది. ప్రజలు భయంతో పరుగులు తీస్తూ, చీకటి పాలన ముగుస్తున్న దృశ్యాన్ని చూస్తారు. కాళి ఓడిపోయాడు. కల్కి సమతుల్యతను పునరుద్ధరించాడు. ప్రపంచం మళ్లీ మానవత్వం పొందుతోంది. భవిష్యత్తు ఒక కొత్త వెలుతురులోకి అడుగు వేస్తోంది. కల్కికి తెలుసు, తన ప్రయాణం ఇంతటితో ముగియదు. విశ్వం విస్తృతంగా ఉంది, చీకటి ఎప్పుడైనా తిరిగి రావొచ్చు. కల్కిగాథ విశ్వమంతటా వ్యాపిస్తుంది. భవిష్యత్తు తరాలకు ఇది ప్రేరణగా మారి, చెడుపై తిరుగుబాటు చేసే ధైర్యాన్ని ఇస్తుంది. కాలం మారినా మంచి చెడు పోరాటం ఎప్పటికీ నిలుస్తూనే ఉంటుంది. ఎక్కడో మరొక కాలంలో మరొక యోధుడు ప్రపంచాన్ని కాపాడటానికి అవతారమెత్తుతాడు.